హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక 6:00 రివ్యూ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. బట్ ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండీ ఇంకొంచెం నేను వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. ఇక 6:00 రివ్యూలోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇక ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి మనోహరి చాలా బాధలో ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేసిన హాస్పిటల్‌కి చాంబ తీసుకెళ్తుంది. ఇక అక్కడ ఉన్న డాక్టర్‌తో ఆల్రెడీ మాట్లాడడంతో ఇక ట్రీట్మెంట్ చేసినట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు. ఇక సార్ పిల్లలు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ మనోహరి డాక్టర్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఏం కాదు తనకి, అంతా ఓకే. చాలా తొందరగా తీసుకొచ్చారు అని చెప్పండి. మీరు చెప్పే మాటలు అమర్ నమ్మాలి అని అంటోంది మనోహరి. నాకు తెలుసు మేడం, నేను అంతా చూసుకుంటాను. మీరేం భయపడకండి. మీరు చెప్పిన విధంగానే నేను చేస్తానండి అని డాక్టర్ చెప్పడంతో ఇక సరే అని అక్కడొక బ్యాండేజ్ వేసి ఇక రెస్ట్‌లో ఉంటుంది మనోహరి. ఇక ఐసీయూ బయట అమర్ రాథోడ్ పిల్లల్ని ఇంటికి పంపిస్తాడు. ఇక వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండగా చాంబ కూడా ఉంటుంది. మేడం గారు, మేడం గారు అని యాక్టింగ్‌లో మునిగిపోతుంది చాంబ. ఎలా ఉన్నారో మేడం గారు మీరు అని అంటూ ఉండగా డోర్ ఓపెన్ చేసి డాక్టర్ బయటికి రావడంతో అమర్ ఇలా అంటూ ఉంటాడు. మనోహరికి ఎలా ఉంది డాక్టర్? ఏమైనా సీరియస్‌గా ఉందా? తనిప్పుడు స్పృహలో ఉందా? అని అడగడంతో ఇక డాక్టర్ తన యాక్టింగ్‌లో మునిగిపోతాడు. మీరు సమయానికి తీసుకొచ్చారు. లేకపోతే పేషెంట్ కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. డైరెక్ట్ బుల్లెట్ హార్ట్ కొంచెం పైన తాకడం వలన ఇప్పుడు తను చాలా సేఫ్‌గా ఉంది అని చెప్పడంతో అమర్ కాస్త కుదుటపడతాడు. ఇక చాంబ మాత్రం తన యాక్టింగ్‌లో మునిగిపోతూ ఉంటుంది. రాథోడ్ ఇవన్నీ తెలుసుకున్నాడు. ఇక అసలు అసలు బుల్లెట్ తగిలిందా లేదా అని రాథోడ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రాథోడ్‌ని పిలిచి, రాథోడ్ నువ్వు ఇంటికి వెళ్ళు, పిల్లలు ఒక్కరే ఉన్నారు అని అనడంతో లేదు సార్, నేనే ఇక్కడ ఉంటాను, మీరే వెళ్ళండి. ఇక పిల్లలు ఒక్కరే ఉంటారు, ఏడుస్తారు అని అంటాడు రాథోడ్. వద్దు వద్దు రాథోడ్, ఇప్పుడు నేను మనోహర్‌ని పక్కన ఉండి చూసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. తను నా కోసం సాక్రిఫైస్ చేసింది. నేనిప్పుడు ఇక్కడ లేకపోతే పైన అరుంధతి నన్ను అస్సలు క్షమించదు అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు రాథోడ్. ఓకే సార్, అలాగే చాంబా నువ్వు కూడా వెళ్ళు అని అంటాడు. లేదు సార్, నేను మనోహరి మేడంతోనే ఉంటాను. ఇక్కడ మనోహరి మేడంకి చూసుకుంటాను అని అంటుంది. ఇక అనడంతో సరే రాథోడ్ నువ్వైతే వెళ్ళు అని చెప్పడంతో రాథోడ్ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక డాక్టర్ గారు నేను చూడవచ్చా అని అడగడంతో అమర్ వెళ్ళి చూడండి సార్, పర్వాలేదు కానీ ఎక్కువసేపు డిస్టర్బ్ చేయొద్దు పేషెంట్ని అని అనడంతో ఇక అమర్ రాగానే ఇక మనోహరి యాక్టింగ్లో మునిగిపోతూ ఉంటుంది. కళ్ళు తెరిచి తెరవనట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. మనోహరి అని అంటాడు అమర్. అప్పుడు చిన్నగా కళ్ళు ఓపెన్ చేస్తూ అమర్, ఏంటమర్, నేను ఇప్పుడు బ్రతికే ఉన్నానా? నేను చనిపోయి నా ఫ్రెండ్ అరుంధతి దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు అమర్ అని బాధపడుతూ ఉంటుంది మనోహరి. అది యాక్టింగ్ అని తెలియక అమర్ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. మనోహరి అలా మాట్లాడుతున్నావేంటి? అలా అనొద్దు. ఎందుకు మనోహరి? బుల్లెట్ నాకొచ్చి గుచ్చుకుంటుంటే నువ్వెందుకు అడ్డొచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఏంటమర్ నువ్వొకటి నేనొకటి అమర్ అనంగానే ఒక్కసారిగా అమర్ చూస్తాడు. అలా కాదు అమర్, అంటే ఇప్పుడు
మన అందరం ఒకే దగ్గర ఉంటాం. నీకు జరిగినది పిల్లలకి జరిగినా పని చేసేదాన్ని నేను. నాకు మీరంటే అంత ఇష్టం అమర్ అనడంతో అమర్ కాస్త ఆలోచనలో పడతాడు. ఇక అంతటితో అక్కడ సీన్ కంప్లీట్ అవ్వడంతో రాథోడ్కి కాల్ చేస్తుంది. రాథోడ్, ఎక్కడున్నావు నువ్వు అని అనడంతో, మిస్ అమ్మ, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను అని అంటాడు రాథోడ్. ఆ మనోహరి యాక్టింగ్ బాగా చేస్తుందా? నిజంగానే బుల్లెట్ తగిలిందంటావా అని అనడంతో, బుల్లెట్ లేదు, ఏం లేదు మిస్ అమ్మ, అది యాక్టింగ్, పర్ఫార్మెన్స్ ఇరగదీస్తుంది. నిజంగా సారేమో నిజంగా బుల్లెట్ తగిలిందనుకొని చాలా బాధపడుతున్నాడు అని అంటాడు రాథోడ్. ఏం చేయాలో రాథోడ్ ఈ మనోహరిని, అసలు ఇంత దౌర్భాగ్యానికి దిగజారుతుందని నేను అస్సలు అనుకోలేదు రాథోడ్. పిల్లల కోసం హోమం చేపిస్తున్నట్టు నాటకమాడి మరి ఆయనతో తాళి కట్టించుకునే ప్లాన్లో ఉంటుందని నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది బాగి. నాకు తెలుసు మిస్ అమ్మ, అది ప్లాన్ చేసిందని, అందుకే కదా నేను చెప్పాను ముందు జాగ్రత్తగా అని అంటాడు. కానీ మిస్ అమ్మ, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, తన ఆట తొందరలోనే కట్టించాలి. ఎందుకంటే ఇంకా తను చేసే ప్లాన్లు నువ్వు అసలు అంచనా వేయలేం మిస్ అమ్మ అని రాథోడ్ చెప్తూ ఉంటే, అలాగే రాథోడ్, నేను చేస్తాను. ఇప్పుడు నేను చేసే ప్లాన్కి మనోహరి విలవిలలాడిపోవాలి. ఇప్పుడు నా భర్త మీద అస్త్రం విసిరింది, ఆ అస్త్రాన్ని ఎలా తిప్పి కొడతానో నువ్వే చూస్తావు కదా రాథోడ్ అని అంటూ ఉంటుంది బాగి. అరే మిస్ అమ్మ, నేను ఇంటికి వెళ్తున్నాను, పిల్లలు ఒక్కరే ఉన్నారు అని చెప్తా ఉంటాడు రాథోడ్. సరే రాథోడ్, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మర్చిపోయాను, ఆ యాదమ్మ మరోలా మాట్లాడడం నేను ఒకసారి గమనించాను రాథోడ్. అసలు ఈ పని కోసమే వచ్చిందంటావా రాథోడ్, లేక మనోహరి ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తన స్వార్థం కోసం ఏదైనా చేస్తుందంటావా రాథోడ్ అని రాథోడ్ని అడగడంతో, ఇక ఏమో మిస్ అమ్మ, నాకు కూడా ఆ యాదమ్మ మీద డౌటే ఉంది. ఒక్కొక్కసారి యాదమ్మ ఏం మాట్లాడుతుందో కూడా అస్సలు అర్థం కాదు అని అంటాడు రాథోడ్. ఇద్దరి ఆట కట్టించే రోజు దగ్గరలోనే ఉంది రాథోడ్. ఇక ఫస్ట్ ఆ యాదమ్మ మీద దృష్టి పెడతా. ఫస్ట్ అది తను యాదమ్మనేనా లేకపోతే ఇంకెవరైనా అని నేను కనుక్కుంటాను అని అంటూ ఫోన్ కట్టేస్తుంది బాగి. మరోవైపు ఆరు పాప ఇక అమ్మ వస్తానని చెప్పింది, ఇక ఇంతవరకు కాల్ కూడా చేయలేదు, అమ్మకి ఒక్కసారి కాల్ చేయాలి అని ఆరు పాప బెంగగా కూర్చొని ఉంటుంది. ఏంటి బుజ్జమ్మ అలా ఉన్నావు అని అమ్మ అడగడంతో, అక్క, అమ్మ వస్తానని చెప్పింది, కాల్ కూడా చేయలేదు అని అనడంతో, అమ్మ కాల్ చేయకపోతే ఏంటి, మీ అమ్మ నెంబర్ చెప్పు, ఇంట్లో ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్తో చేసి మాట్లాడదాం అని అంజు అంటుంది వెంటనే. అనడంతో, సరే అక్క అని నెంబర్ డయల్ చేసి ఇస్తుంది. హలో అని అమ్ము అనగా, ఇక అమ్ము మాట విని ఒక్కసారిగా అమ్ముకి మిస్సమ్మ గుర్తొస్తూ ఉంటుంది. మిస్సమ్మతో జరిగిన కొన్ని సన్నివేశాలు గుర్తొస్తూ ఉంటాయి. అలాగే మరోవైపు బాగి కూడా ఇక అమ్మో పాపతో జరిగిన కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళ మేడమే కదా మీరు అనడంతో, ఇక అని అంటోంది మిస్ అమ్మ. ఆరు కాస్త బెంగగా ఉంది, మీరు ఒకసారి మాట్లాడండి అని కాల్ ఇవ్వడంతో, ఇక బయటికి వెళ్ళాక ఆరు పాప మేడం అని పిలుస్తుంది బాగిని. మేడం, మీరు ఇవాళ వస్తా అన్నారు, ఇక పని అయిపోలేదా అని అడగడంతో, బుజ్జమ్మ, ఇవాళ ఒక్కరోజు అక్కడ ఉండు, నేను తర్వాత తాతయ్యని అక్కడికి పంపిస్తాను అని అంటోంది బాగి. సరే అమ్మా, తొందరగా తాతయ్యని పంపించు అని అంటుంది. ఎందుకు తల్లి, అక్కడ ఉండాలని లేదా
అని అడగడంతో, లేదమ్మా చాలా బాగా ఆడుకుంటున్నాను. కాకపోతే నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదని నాకు కాస్త బెంగగా ఉంది అని అనడంతో ఇక మిస్సమ్మ మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు హాస్పిటల్ దగ్గర అమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక చాంబ అమర్ లేని టైంలో లోపలికి వెళ్ళి మనోహరి దగ్గర ఇలా అంటూ ఉంటుంది. మనోహరి, నువ్వు ప్లాన్ చేసావు, అది అస్సలు సక్సెస్ కాదని చెప్పాను కదా. ఎందుకంటే ఆ పిల్ల ఆరు అక్కడే ఉంది. ఆ ఆరు ఉందంటే మన ప్లాన్ సక్సెస్ కాదని నీకు నిన్నే చెప్పాను కదా, నువ్వు విన్నావా అని అనడంతో, ఏంటి చాంబా దెప్పి పొడుస్తున్నావా అని అంటోంది మనోహరి. హెచ్చరిక ఇస్తుంటే అలా అంటావేంటి? నిన్ను ఎప్పుడు నేను హెచ్చరిస్తూనే ఉంటాను. ఆ విషయం నీకు తెలీదా అని అనడంతో, నువ్వు అన్నది కరెక్టే చాంబా. కానీ ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఫెయిల్ అవ్వడం అనేది అసాధ్యం అనుకున్నా. కానీ అసలు ఎలా తిప్పికొట్టిందని అర్థం కావట్లేదు. అసలు ఈ మ్యాటర్ ఎలా లీక్ అయ్యి ఉండొచ్చు అని ఆలోచిస్తుంటోంది మనోహరి. ఏం మనోహరి, నువ్వు ఒక్కదానివే చేసిన ప్లాన్ ఎలా తిప్పికొడుతుంది? నేను నువ్వు చెప్పినప్పుడు ఇంకెవరు లీక్ చేస్తారు అని అంటోంది చాంబ. అదే చాంబ, నాకు డౌట్గా ఉంది. నేను తప్ప, నువ్వు తప్ప ఎవరికి లేనిది ఇక రాథోడ్ మాత్రమే నాతోడి వచ్చాడు. ఇక రాథోడ్ ఏమైనా లీక్ చేసి ఉంటాడా? లీక్ చేస్తే అసలు ఎవరికి లీక్ చేశాడు? ఆ ఫోన్లో మాట్లాడింది మిస్సమ్మతోనేనా? నేను అనుకుంది నిజమేనా? లేకపోతే నేనే భ్రమపడుతున్నానా అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. ఇక అసలు ఏం జరిగిందో మరొక రివ్యూలో తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్.